వెల్కమ్ సార్. నమో లైట్ ఉండాల్సిందేనా? రేపు కాక మర్నాడు అంటే 15వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు హరిత హోటల్లో చట్టం అందరికీ సమానమేనా అనే అంశం మీద ఒక సదస్సు సమావేశం నిర్వహిస్తాం. దీనికి వామపక్ష ప్రజాతంత్ర సంఘాలు నిర్వహణ చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రముఖ ప్రొఫెసర్, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు విచ్చేస్తున్నారు. దేశంలో చట్టబద్ధ పాలన ఎలా సాగుతుంది, చట్టం రూపొందించేటప్పుడు అమలుపరిచేటప్పుడు ఎలాంటి వివక్ష తేడా లేకుండా అమలు జరుగుతుందా, ప్రజాస్వామ్య విలువలైనటువంటి సమానత్వం అనేటటువంటిది చట్టాలని అమలుపరిచేటప్పుడు అనుసరిస్తున్నారా, ఏ విధంగా వర్తమాన స్థితి ఉంది, ప్రజాస్వామ్యం ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు పౌరులు తమ స్వేచ్ఛ స్వాతంత్రాలని వినియోగించుకోగలుగుతున్నారా అనేటటువంటి విషయాలని వివరించడానికి హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రత్యేకంగా వస్తున్నారు. మరి దీనికి రావాల్సిందిగా, ఈ సదస్సుకు హాజరై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, సమాజంలోని అన్ని వర్గాల వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీనికి ఇక్కడ ఇచ్చేసినటువంటి సిపిఐ, సిపిఎం, ట్రేడ్ యూనియన్ నాయకులు, సిఐటియు, ఏఐటియుసి, అలాగే పౌర హక్కుల సంఘం, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ, వీళ్ళందరూ కూడా మరి తమ మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళ అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై సదస్సును విజయవంతం చేయాలని మీ ద్వారా స్మృతిలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ప్రొఫెసర్ సాయిబాబా గారే ఒక సజీవ ఉదాహరణ. ఆయన ఉదంతమే. ఆయన 90% వికలాంగుడైనప్పటికీ కూడా మరి ఆయనను నిర్ధారణగానటువంటి నేరం ఆరోపించి 10 సంవత్సరాలు కనీసం బెయిల్కి కూడా నోచుకోకుండా తల్లి చనిపోతే ఆమెను చూడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మరి చట్టం ఎంత కర్కశంగా వ్యవహరించింది అనేటటువంటిది మీకు అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు నిరుపేదలు, ఆదివాసీలు, మరి చట్టం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఏ విధంగా వస్తుంది, పేదలకు సాధులకు న్యాయం నిజంగా ఆచరణలో అమలు జరుగుతుందా లేదా అనేటటువంటి విషయాలను చెప్పడానికి ఈ సదస్సు పెట్టాం. అనేటటువంటిది బెయిల్ ఇవ్వడంలో కానీ, విచారణ జరపడంలో కానీ, వేగవంతంగా ఒక విచారణను చేయడం కానీ, మరి దీన్ని చట్టాలు చేసేటటువంటి కార్యనిర్వాహక వర్గం కావచ్చు, అమలుపరిచేటటువంటి చట్టాలు చేసేటటువంటి పార్లమెంటు కావచ్చు, తర్వాత వాటిని అమలుపరిచేటటువంటి కార్యనిర్వాహక వర్గం కావచ్చు, దీన్ని అంతటినీ భరోసా ఇస్తూ పర్యవేక్షించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ చట్టంతో ముడిపడి ఉన్న విషయాలు. వీటన్నిటిని కూడా సమగ్రంగా విశదీకరించి పౌరులను ఈ పౌర హక్కుల పట్ల, అలాగే వాళ్లకు జీవన విధానానికి చట్టాన్ని అమలుపరిచి ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా సాధించుకోవాలా అనే దాని గురించి అవగాహన, చైతన్యం కలిగించడానికే ఇక్కడికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వస్తున్నారు. విద్యావేత్త, హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను స్మరించుకుంటూ ఈ నెల 18న కడపలో 15న జరిగేటటువంటి సదస్సును జయప్రదం చేయాలని, ఈ సదస్సుకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో
ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు, ప్రధానంగా ప్రజాస్వామికవాదులు, హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళు, స్వేచ్ఛా సమానత్వం కోసం పాటుపడేటువంటి వాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా 10 సంవత్సరాల మోడీ పాలనలో గతంలో 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేసి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా, ప్రజల హక్కుల కోసం పోరాడినా, అణగారిన వర్గాలకు అండగా నిలబడినా, మైనార్టీలు సాగించే పోరాటాలకు సంఘీభావం తెలిపినా వాళ్ళపైన అసాంఘిక శక్తులుగాను, దేశద్రోహులుగాను, సంఘ విద్రోహ శక్తులుగాను ముద్ర వేసేటటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి, విలువలకు విరుద్ధంగా పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి ఈ 3 స్తంభాలను నిలువున పాతరేసేటటువంటి విధానం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రొఫెసర్ సాయిబాబా గారు ఎలాంటి నేరం చేయలేదని తెలిసినప్పటికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా 10 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి, చిత్రహింసలు పెట్టి ఆయన చివరికి చనిపోయే స్థితికి ఇది ప్రభుత్వ హత్య తప్ప ఇంకొకటి అవుతుందా అని చెప్పి మనం అడగాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ప్రజాస్వామికవాదుల పైన ఉంది. ఇంకోవైపు ఇవాళ ప్రశ్నించే వాళ్ళపైన, లేకపోతే ఇతరుల హక్కుల కోసం పోరాటేటువంటి వాళ్ళపైన హింస పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రీన్ హంట్ దళాల పేరుతో సాగిస్తూ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ను ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో, ఇంకోవైపు సనాతన ధర్మం పేరుతో, బాబాల పేరుతో ఇవాళ అనేక మంది డేరా బాబా లాంటి వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు. సనాతన ధర్మం పేరుతో సంఘ విద్రోహ శక్తి కార్యకలాపాలకు పాల్పడుతూ ఇవాళ వాళ్ళు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో ప్రకటనలు చేస్తూ ఉండే వాళ్ళని ఏం మాట్లాడడం లేదు. కత్తులు పట్టుకొని, తుపాకులు చేత పట్టుకొని ఒకవైపు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నా కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. ప్రజలను పైన దాడి చేసేటువంటి వాళ్ళు, ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి వాళ్ళు, ప్రజల హక్కులను కాలరాసేటటువంటి వాళ్ళు ఈరోజు దేశభక్తులు అయిపోయినారు. అవిశ్రాంతంగా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా చిత్రించేటటువంటి రాజ్యం మాటను జరుగుతూ ఉన్నటువంటి హింస ఏదైతే ఉందో, ఇటువంటి నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారి యొక్క హత్య అనేటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని రేపు జరగబోయేటువంటి సదస్సులో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేటువంటి అంశంగా ఇది జరగబోతూ ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 15వ తేదీ కడప వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ హరిగోపాల్ గారితో ప్రొఫెసర్ సాయిబాబాను నరేంద్ర మోడీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ఏ రకంగా నేరం చేయనటువంటి వారిని నేరస్తునిగా కోర్టులో పెట్టి, శిక్షకు అర్హుడు కానటువంటి వారిని శిక్షించి ఏ రకంగా ఆయన చనిపోవటానికి కారణమైంది తెలియచేయటానికి ఓ ప్రయత్నం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. అలాగే ఎవరైనా వాళ్ళ భావాలను స్వేచ్ఛగా ప్రజలు చెప్పుకునేటువంటి, రాసేటువంటి హక్కు ఇచ్చింది. దానికి భిన్నంగా, భారత రాజ్యాంగానికి భిన్నంగా నరేంద్ర మోడీ ప్రొఫెసర్ సాయిబాబా పైన నిర్బంధాన్ని, తప్పుడు కేసులను పెట్టింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో హిట్లర్ భావ స్వేచ్ఛ పైన నిర్బంధం విధించి శిక్షలు వేశాడు. అదే రూపంలో ఇప్పుడు మన భారతీయ కోర్టులు కూడా భౌతికమైన నేరాలతో కాకుండా భావ సంబంధించినటువంటి ప్రకటనలకు
వ్యతిరేకంగా శిక్షలు వేయడం అనేటువంటిది మనం కొత్తగా భారత కోర్టులలో చూస్తూ ఉన్నాం. ఇది ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో మనకు వెల్లడైంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా, దీన్ని ప్రతిఘటించాలా. భౌతిక నేరాలకే శిక్షలు ఉంటాయి తప్ప భావ ప్రకటన దారులకు శిక్షలు అనేటువంటిది కేవలం ఫ్యాసిస్టు ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి. అది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ఎండగట్టడానికే వామపక్ష ప్రజా సంఘాలు ప్రొఫెసర్ హరగోపాల్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని జిల్లాలో ప్రజలు, మేధావులు, మధ్యతరగతి వర్గాలు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. 15వ తేదీ కడప హరిత హోటల్లో చట్టం అందరికీ సమానమేనా అని ఒక పెద్ద సదస్సు నిర్వహించబోతున్నాం. వామపక్ష ప్రజా సంఘాలన్నీ కలిపి. చట్టం అందరికీ సమానమే అయితే చట్టం అందరికీ సమానమే అని చెప్తాం. చట్టం అందరికీ సమానంగా లేదు కాబట్టి అందరికీ సమానంగా లేదు అని చెప్పాలనేది మా ఉద్దేశం. సింపుల్ ఉదాహరణ చాలా ఉన్నాయి. సాయిబాబా గారి తల్లి చనిపోతే ఆయనకు పెరోల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. డేరా బాబాకి ప్రతి 6 నెలలకు పెరోల్ ఇస్తుంది. వాడు మర్డర్ చేసినాడు, రేప్ చేసినాడు. రేప్ అండ్ మర్డర్ కేసులో ఉన్నటువంటి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి డేరా బాబాకు మాత్రం ప్రతి 6 నెలలకు బెయిల్ వస్తుంది. సాయిబాబా గారికి మాత్రం అసలు ఏ నేరము చేయలేదని అదే సుప్రీంకోర్టు చెప్పింది, ఆయనకు పెరోల్ రాదు. అందరిదాకా ఎందుకు, మన ఊరిలో కడపలో మేము ధర్నా చేస్తే మాకు బెయిల్ రాదు. అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో ఉంటే బెయిల్ వస్తుంది, ముందస్తు బెయిల్. లేకపోతే పెద్ద రాజకీయ నాయకులకు, ధనవంతులకి తొందరగా బెయిల్ వస్తాయి. పేదోడికి జైలుకు పోయి ఆడ మగ్గిపోతుంటారు. వాడు ఏం చేసి ఉంటాడంటే వానికి బెయిల్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. అట్లా సుప్రీంకోర్టే చట్టానికి అతీతంగా పనిచేసిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఇది ఒక దేశవ్యాప్తమైన చర్చ జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టులు, హైకోర్టులు చాలా ఇష్టారాజ్యంగా ఒకే కేసులో హైకోర్టు బెయిల్ ఇయ్యను అంటుంది, సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది. అంటే ఇప్పుడు హైకోర్టు తప్పు చేసిందని మీరు నిర్ధారణ చేసినారా? ఒక కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది, హైకోర్టు నిరాకరిస్తుంది. అంటే హైకోర్టు తప్పు చేసిందని మీరు నిర్ధారిస్తున్నారా? ఏమి ఈ కాంట్రడిక్షన్? అంటే పెద్ద లాయర్లని అభిషేక్ మను సంఘ్వీలు, లూథ్రాలు, నిరంజన్ రెడ్లు, సుధాకర్ రెడ్లు, లేకపోతే ఇంకొక కపిల్ సిబాళ్ళు, అట్లాంటి లాయర్లను పెట్టుకుంటే తొందరగా బెయిల్ వస్తుంది. మామూలు లాయర్ని పెట్టుకుంటే బెయిల్ రాదు. వానికి ఇచ్చే డబ్బులు ఈ పేదోడి దగ్గర ఉండదు కాబట్టి గంటకు 30 లక్షలు ఇవ్వాలి వాళ్ళకి. ఆ డబ్బులు మన దగ్గర ఉండదు కాబట్టి మనకు బెయిల్ రావు. ఇది దేశంలో న్యాయము, చట్టం అమలవుతున్న తీరు. దీన్ని తప్పకుండా ప్రజాస్వామ్యంలో చర్చించాలి, మాట్లాడాలి. నిన్న ఒక జడ్జి చెప్తున్నాడు మధ్యప్రదేశ్లో, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు చెప్పిందే జరగాల. విహెచ్పి మీటింగ్ పోయి ఒక హైకోర్టు జడ్జి నిస్సిగ్గుగా ఒక హిందూ మతోన్మాద సంఘం పెట్టిన ఒక సదస్సుకు పోయి దేశంలో వాళ్ళు చెప్పిందే జరగాల అని చెప్తున్నాడు ఆయన. అట్లాంటి వాళ్ళు జడ్జిలుగా ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా చర్చ జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. దానికోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. దీంట్లో నిష్ణాతులైనటువంటి లేదు అంతర్జాతీయంగా గుర్తింపు, గౌరవం, ప్రతిష్ట ఉన్నటువంటి హరగోపాల్ గారు దీన్ని మాట్లాడడానికి వస్తున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి విషయాల్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగించి ఉన్నారు. కాబట్టి ఈ సమావేశానికి కూడా ఆయన పిలిచాం. తప్పకుండా కడప జిల్లాలో ఉండే చట్టం అందరికీ సమానంగా వర్తించాలని కోరుకునే వాళ్ళందరూ ఈ సమావేశానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఈ అంశం మీద మాట్లాడమని పిలవడానికి కారణం ఏమంటే, సాయిబాబా అరెస్ట్ అయిన రోజు నుంచి విడుదలయ్యేంత వరకు, అంటే 10 సంవత్సరాల కాలం వరకు డిఫెన్స్ కమిటీ, అరెస్ట్ అయిన రోజునే ఒక డిఫెన్స్ కమిటీ, ఈ హరగోపాల్ సార్ యొక్క అధ్యక్షతన ఒక డిఫెన్స్ కమిటీ ఏర్పడి అరుంధతి రాయి, గౌతమ్ నవలఖా వంటి నిష్ణాతులతో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డిఫెన్స్ కమిటీ ఏర్పడి 10 సంవత్సరాలుగా ఆయన విడుదల కోసం పోరాడిన వ్యక్తులు కాబట్టి ఆ మంచి చెడ్డల గురించి మనకు చక్కగా వివరిస్తారని హరగోపాల్ సార్ను ఈ అంశానికి ఎన్నుకోవడం జరిగింది.